బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ముందంజలో ఉంది. ప్రొడ్యూసర్ల సెక్టార్ 12 స్థానాల్లో 7లో దిల్ రాజు ప్యానెల్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజు విజయం సాధించారు. ఆయనతో పాటు ప్రసన్న కుమార్, వైవి చౌదరి, అశోక్ కుమార్, పద్మిని, శ్రవంతి, రవికిషోర్, యలమంచలి, రవిశంకర్, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపాటి గెలుపొందారు. స్టూడియో సెక్టార్ లో గెలిచిన నలుగురులో ముగ్గురు దిల్ రాజు ప్యానెల్ నుంచి ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో సి కళ్యాణ్, దిల్ రాజు ప్యానెల్లో చెరో 6 గెలుపొందారు. ఇంకా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాగా టీఎఫ్సీసీ అధ్యక్ష బరిలో నిర్మాతలు సి కళ్యాణ్, దిల్ రాజు నిలిచారు. దీంతో హోరాహోరీగా ఓటింగ్ జరుగుతుంది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ముందంజలో ఉంది. ప్రొడ్యూసర్ల సెక్టార్ 12 స్థానాల్లో 7లో దిల్ రాజు ప్యానెల్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజు విజయం సాధించారు. ఆయనతో పాటు ప్రసన్న కుమార్, వైవి చౌదరి, అశోక్ కుమార్, పద్మిని, శ్రవంతి, రవికిషోర్, యలమంచలి, రవిశంకర్, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపాటి గెలుపొందారు. స్టూడియో సెక్టార్ లో గెలిచిన నలుగురులో ముగ్గురు దిల్ రాజ్ ప్యానెల్ నుంచి ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో సి కళ్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ లో చెరో 6 గెలుపొందారు. ఇంకా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా టీఎఫ్సీసీ అధ్యక్ష బరిలో నిర్మాతలు సి కళ్యాణ్, దిల్ రాజు నిలిచారు. దీంతో హోరాహోరీగా ఓటింగ్ జరిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ముందంజలో ఉంది. ప్రొడ్యూసర్ల సెక్టార్ 12 స్థానాల్లో 7లో దిల్ రాజు ప్యానెల్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజు విజయం సాధించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్.
న్యూస్ చూస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ముందంజలో ఉంది. ప్రొడ్యూసర్ల సెక్టార్ 12 స్థానాల్లో 7 దిల్ రాజు ప్యానెల్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజు విజయం సాధించారు. ఆయనతో పాటు ప్రసన్న కుమార్, వైవి చౌదరి, అశోక్ కుమార్, పద్మిని, స్రవంతి, రవికిషోర్, యలమంచలి, రవిశంకర్, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపాటి గెలుపొందారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ముందంజలో ఉంది. ప్రొడ్యూసర్ల సెక్టార్ 12 స్థానాల్లో 7 దిల్ రాజు ప్యానెల్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజు విజయం సాధించారు. ఆయనతో పాటు పలువురు గెలుపొందారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. థ్యాంక్ యూ శోభ. ఎలక్షన్స్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ఎలక్షన్స్ హోరాహోరీగా ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే గెలుపు మాత్రం ఎవరిది వరిస్తుంది అనేది మాత్రం ఇప్పటికి ఉత్కంఠగా ఉంది. కారణం ఏంటంటే యాక్చువల్గా ఇప్పటికున్న దాంట్లో ప్రొడ్యూసర్ సెక్టార్ సంబంధించిన ఎలక్షన్స్ లో 20 సీట్స్ కానీ అంటే సీకల్యాణ ప్యానల్ నుంచి 10, దిల్ రాజు ప్యానల్ నుంచి జరిగారు. అలాగే ఈసీలో అంటే ప్రొడ్యూసర్ కి సంబంధించిన ఈసీలో 12 ఉంటే దాంట్లో 7 దిల్ రాజు, 5 సీకల్యాణ ప్యానల్. అయితే ఇక స్టూడియో సెక్టార్ నుంచి కూడా దాదాపుగా 3 దిల్ రాజు సంబంధించిన ప్యానల్ తీసుకుని జరిగింది, ఒకటి సీకల్యాణ. అయితే ఇప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ సంబంధించిన సెక్టార్ ఇప్పుడు వాళ్ళ ఏకగ్రీవం అవడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క నిర్ణయాల ప్రకారమే ఇక్కడ చైర్మన్ అధ్యక్షుడు ఎన్నుకునేటువంటి పరిస్థితి. సో దీంట్లో ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది చర్చలు జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్స్ కొన్ని డిమాండ్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ మీన్స్ అంటే థియేటర్ ఓనర్స్ అందరు కలిసి కూడా ఏకగ్రీవమైంది. వారు ఇప్పుడు ఎటువైపు వెళ్తారు అనేది ఉంది. మ్యాక్సిమం ఇప్పటికి చర్చలు జరుగుతాయి. అంటే సీకేఎల్కి సంబంధించిన ప్యానల్ కావచ్చు, అలాగే దిల్ రాజుకు సంబంధించిన ప్యానల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ చర్చలు జరుగుతున్నారు. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎంత గందరగోళం అంటే దాదాపు అందరికీ సమానమైన సీట్లు రావడం, 1-2 తేడాతో. అయితే వీళ్ళు ఇచ్చే ఇప్పుడు ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే వారు ఈ రోజు చైర్మన్ గా ఆ ప్యానల్ అధ్యక్షుడిగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఒకరికొకరు పెద్ద మనుషులు అందరూ రాయబారాలు చెబుతారు. అందరూ కూడా ఈ ఏకగ్రీవమైనటువంటి అందరు ఎగ్జిక్యూటివ్లు అందరూ కూడా ఫిలిం ఛాంబర్ లో ఉన్నారు. ఈ ఫిలిం ఛాంబర్ లో ఉన్నప్పుడు జరుగుతుంది. సెకండ్ ఫ్లోర్ లో మొత్తం ఒక వాతావరణం ఏంటంటే వాళ్ళకి రకరకాల తైలాలు ఇస్తూ అంటే తమను అధికారాన్ని తను తీసుకోవడం కోసం ఆ ఛాంబర్ అధ్యక్షుడిగా వాళ్ళు ముందుకెళ్లడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు. అందరూ ఉత్కంఠగా ఉంది. ఏం జరుగుతుంది, ఎవరు చేస్తారు, ఫైనల్ గా ఎవరిని నియమిస్తారు, ఎవరిని ఎన్నుకుంటారని మాత్రం ఉంది. అటువంటి విషయాల్లో మాత్రం కొంత ఉత్కంఠవాద పరిస్థితి ఉంది. అంటే ఈక్వల్ గా దాదాపు సుమారు ఈక్వల్ గా ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్లకు సంబంధించినటువంటి ఎవరైతే వారు ఎవరికి మద్దతు ఇస్తే వారే చైర్మన్ అవుతారు. అయితే దిల్ రాజు వైపు చాలా మంది దిల్ రాజు ప్యానల్ మొత్తానికి వస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ కూడా ఓకే సరైనటువంటి తీర్పు రావాలి. అంటే అఫీషియల్ అనౌన్స్ రావాల్సి ఉంది. ఈ అఫీషియల్ అనౌన్స్ లో వాళ్ళు ఎవరికి ఇస్తారనేది లేదు. ఒక రకం ఉత్కంఠ పరిస్థితి ఉంది. ఆల్రెడీ రిజల్ట్ అయిపోయి ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ కూడా రిజల్ట్ ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. కారణం ఏంటంటే ఒక సరైనటువంటి ఇప్పుడు ఎవరైతే ఎగ్జిక్యూటివ్లు ఉన్నారో ఎవరికి మద్దతు ఇస్తున్నారో ఏందనేది అఫీషియల్ గా వారికి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఆఫీసర్ తెలియజేస్తే ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు, ఎవరు ఏ ప్యానల్ గెలిచింది అనేది ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించి అర్ధగంట నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి ఈ అధికారం వరిస్తుందని తెలియాలంటే మరి ఒక 10-15 నిమిషాల్లో కూడా దీనికి సంబంధించిన ఓటింగ్ అంటే దాని కౌంటింగ్ మొత్తం అయిపోయినా కూడా ఇంకా చర్చల్లో ఉంది. అంటే ఈ ఎగ్జిక్యూటివ్లు ఎవరైతే థియేటర్ ఓనర్లు ఎవరికి మద్దతు చేస్తే వాళ్ళకి వెళ్తుంది. వారికి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లను కూడా వాళ్ళకు పెట్టడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా థియేటర్ సమస్యలు కూడా వాళ్ళకి ముందు పెట్టారు. ఆ సమస్యలను ఎవరు పరిష్కరిస్తే వారికి ఇస్తామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి అనేక మంది నిర్మాతల మందిలో ఉన్న ప్రొడ్యూసర్లు అలాగే ఎగ్జిక్యూటివ్ పెద్దలందరూ కూడా
సమాలోచనలు చేస్తున్నారు. ఎవరికి ఇస్తారో తెలియాలంటే మాత్రం కొద్దిసేపు వేయాల్సి చేస్తుంది. అంటే కౌంటింగ్ అయిపోయి కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతున్నా కూడా రిజల్ట్ రాలేదంటే దానికి సంబంధించినటువంటి దానికోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది శోభ. రైట్, థ్యాంక్ యూ అశోక్.